హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెల్లపు లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందంటే మినిమం 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి. ముందుగా నేను దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. శనగపిండి మీరు 2 గ్లాసులు తీసుకుంటే వరిపిండిని మీరు 1 గ్లాస్ తీసుకోవాలండి. కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. శనగపిండి 2 గ్లాసులు తీసుకుంటే వరిపిండి అన్నది 1 గ్లాస్ తీసుకోవాలి. నేను సోలతో తీసుకుంటున్నాను. మీరైతే అందరి ఇళ్ళల్లో సోల ఉండకపోవచ్చు కాబట్టి అందుకనే నేను గ్లాసు కొలత మీకు చెప్పాను అనమాట. 2 గ్లాసులు శనగపిండికి 1 గ్లాసు వరిపిండి. ఇది మాత్రం ఖచ్చితంగా క్వాంటిటీలో ఉండాలండి. ఇలా శనగపిండి వరిపిండిని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇదిగోండి, ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను. పిండిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని నేను ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. బూందీ గంటలో వేసుకొని ఈ విధంగా బూందీ దూసుకుంటున్నాను. ఈ బూందీ అన్నది ఈ కలర్లో రావాలి, అంటే గోల్డెన్ కలర్లో రావాలి అండ్ గట్టిగా కూడా ఉండాలన్నమాట. ఇలా ఎంత కావాలంటే అంత బూందీని రెడీ చేసుకోవాలి. అండ్ చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి బూందీ అన్నది మనకి లడ్డు కోసం. పంచదార లడ్డు లాగా మెత్తగా ఉండకూడదు బూందీ. ఈ విధంగా గట్టిగా ఉండాలి. అండ్ ఇది వచ్చేసి లడ్డు బెల్లం అంటారండి. దీన్ని నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను లడ్డు బెల్లం. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ బెల్లం వచ్చేసి స్వీట్ బెల్లం అండి, ఉప్పు ఉండదు. ఇది 1 కేజీన్నర తీసుకున్నాను. 2 బాగా నలగొట్టి వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ బెల్లం మొత్తం కరిగించుకొని దీంట్లో మట్టి మలినాలు ఉంటాయి కదండి, వాటన్నిటిని వడపోసుకొని మనం ఎలా అంటే వాటర్గా రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఓన్లీ కరిగించుకొని వడపోసుకొని పెట్టుకోవాలి, పాకం ఏమీ పట్టకూడదు. ఇదిగోండి, ఈ విధంగా అన్నమాట. కరిగించుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా. ఇప్పుడు ఒక మూకుడిని నేను పొయ్యి మీద పెట్టుకున్నాను. దీన్ని కొంచెంగా వేసుకోవాలండి. ఆ మూకుల్లో ఒక 2-3 స్పూన్స్, అంటే గుంట గంటతో తీసుకుంటున్నాను. ఒక 4 గంటలు తీసుకుంటున్నాను నేను. ఇది మనకి ఒకేసారి లడ్డు కట్టమండి, కొంచెంగా వేసుకుంటూ ఇది చేసుకోవాలి. అంటే పంచదార లడ్డు లాగా ఒకేసారి పాకం తీసి మనం లడ్డు కట్ అయితే కాదనమాట, ఇది గట్టి పడిపోతుంది. అందుకోసమే కొంచెంగా మనం ఇలా గిన్నెలో వేసుకొని పాకం తెచ్చుకోవాలన్నమాట. ఇది లడ్డు అంటే మనం ఒక చిన్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వాటర్ పోసుకొని ఈ పాకాన్ని దాంట్లో వేసినప్పుడు ఉండలాగా రావాలి. అలా వచ్చేంత వరకు ఇది పాకం పట్టుకోవాలి. ఈ విధంగా తీగ పాకం కాదండి, లడ్డు పాకం రావాలి బెల్లం అన్నది. ఇదిగోండి, చూసారు కదా, స్టిఫీగా అయిపోతుంది, అంటే గట్టి దగ్గర పడుతుంది అనమాట. ఇలా మనకి ఎంతసేపు పడితే అంతసేపు ఇలా తిప్పుకుంటూ ఉండాలి పాకం వచ్చేంత వరకు. కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఒకసారి చూడండి మీరు. ఇదిగోండి, ఇప్పుడు ఇది పాకం వచ్చింది. ఇది మనం కిందకు దించుకొని దీంట్లో బూందీని తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా అనమాట. ఎంత బూందీ పడితే అంత బూందీ తిప్పుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి. ఒకవేళ బూందీ ఎక్కువైతే లడ్డు రాదు, అందుకోసమనే మనం ఇలా తిప్పుకుంటూ సరిపోయే అంత బూందీ పూసని వేసుకుంటూ ఉండాలి. తర్వాత చెయ్యి కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఇదిగోండి, ఈ విధంగా చేయి కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఉండ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఎక్కువ రోజులు, మినిమం 1 మంత్ వరకు ఇవి నిల్వ ఉంటాయన్నమాట. అస్సలుగా చెడిపోవటం అని, స్మెల్ రావటం అని ఏమీ ఉండదు. చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం ఉండలు చుట్టుకోవాలి. నేను ఇప్పుడు లైట్గా ప్రెస్ చేస్తున్నానండి. కొంచెం అంతా వేడి తగ్గిన తర్వాత, అంటే విపరీతంగా వేడి ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా తగ్గిన తర్వాత నేను దీన్ని మంచిగా గుండ్రంగా చేసుకుంటాను. ఇవి చల్లపడ్డాక చేసేవి కావండి, వేడితోనే చేసుకోవాలి. అందుకనే మనం చెయ్యి అన్నది కడుక్కొని శుభ్రంగా తుడుచుకుంటూ ఉండాలి మధ్యలో. చూసారు కదా, ఒక 4-5 లడ్లు మాత్రమే అయ్యాయి ఇవి.
ఒకవేళ 2-3 మనుషులు ఉంటే కనుక మీరు ఎక్కువ పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇలా గట్టిగా ఒత్తుకోవాలి వీటిని గుండ్రంగా వచ్చే విధంగా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం లడ్లు రెడీ చేసుకోవాలా. ఎంతో రుచికరమైన బెల్లపు లడ్లు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, మన పంచదార లడ్డు లాగా కావు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ స్మైలింగ్.